చాణక్యుడి తాలూకు ఆలోచన ధోరణి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుందేమో. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ధనానందుడు అక్కడున్న ప్రజల్ని కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేసేవారు. అదే సందర్భంలో అక్కడ మంత్రిగా పనిచేస్తున్న కాత్యాయనుడిని, అతని పిల్లల్ని అకారణంగా జైల్లో పెట్టి బంధించాడు. ధనానందుడు పెట్టే చిత్రహింసను తట్టుకోలేక భార్య మరియు అతని పిల్లలు చనిపోయారు. కొన్ని రోజులకి ధనానందుడు తన తప్పును తెలుసుకొని కాత్యాయనుడిని విడిపించాడు. కానీ అప్పటికే తన పిల్లల్ని సర్వస్వాన్ని కోల్పోయిన కాత్యాయనుడు ధనానందుడి పైన పూర్తి కోపంతోనే ఉంటాడు. ఆ సందర్భంలోనే చాణక్యుడు అతనికి కనిపిస్తాడు. చాణక్యుడు తన తండ్రి చావుకు కారణమైనటువంటి ముళ్ళను పీకేసి దాంట్లోని చక్కెర నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఇది గమనించిన కాత్యాయనుడు చాణక్యుడిని అడుగుతాడు, ఎందుకు ఇలా చేస్తున్నావని. అప్పుడు చాణక్యుడు అంటాడు, మా నాన్నగారు చావుకు కారణమైనటువంటి మొక్కను వేళ్లతో సహా పెకలించాలి అంటే ఈ చక్కెర నీళ్ళే సరైన మార్గమని, చక్కెర నీళ్ళు పోసిన తర్వాత చీమలు వాటి అడుగును చేరి వేళ్లతో సహా మొత్తం మొక్కను నాశనం చేసేస్తాయని చెబుతాడు. అప్పుడు ధనానందుడి మీద కోపంతో ఉన్నటువంటి కాత్యాయనుడు ఇన్ని రోజులు సరైన వ్యక్తి కోసం వెతుకుతుంటే కరెక్ట్గా చాణక్యుడు దొరికినందుకు చాలా సంతోషపడి చాణక్యుడిని తీసుకొని తన రాజ్యానికి వెళ్తాడు. అక్కడ నీకు అతిథి సత్కారాలు చేస్తానని చెప్పి నీలాంటి తెలివైన వాళ్ళందరికీ సన్మానం చేస్తారు మా రాజుగారు అని చెప్పి అక్కడ తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక బ్రాహ్మణులందరూ కిందన కూర్చొని భోజనం చేస్తే ఒక సింహాసనం మాత్రం ఖాళీగా ఉంటుంది. అక్కడ ఉన్న వారిని అడిగితే ఆ సింహాసనంలో బాగా తెలివైన వ్యక్తి మాత్రమే కూర్చోవాలి అని చెప్తాడు. అప్పుడు చాణక్యుడు తనంతట తానుగా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఈలోపు ధనానందుడు చూసి చాణక్యుడిని, నువ్వు ఎవరివి, ఎందులో కూర్చున్నావు అని ఎందుకు అడుగుతాడు. నేను ఇక్కడున్న వాళ్ళందరికంటే తెలివైన వాడిని, విజ్ఞానవంతుడిని అని చెబుతాడు. ఈ విషయం ధనానందుడికి నచ్చక తన జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తాడు. ఇంతలో చాణక్యుడికి కోపం వచ్చి, నా జుట్టు పట్టుకొని నువ్వు లాక్కొస్తావా, నీ రాజ్యాన్ని నిన్ను సమూలంగా నాశనం చేసేంత వరకు నా జుట్టు నేను ముడివేసుకోను అని శపథం చేస్తాడు. అప్పుడు చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడితో చేరి చంద్రగుప్త మౌర్యుడికి విలువిద్యలన్నీ నేర్పించి ధనానందుడిని ఓడించి తన రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఈ ఒక్క సందర్భం చెబుతుంది చాణక్యుడి తాలూకు ఆలోచన విధానం ఎంత తీవ్రమైనది అని. సో చాణక్యుడి మీద మీకు కలిగిన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.